హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక పెద్ద వీడియోతో మీ ముందుకు వచ్చేసిన. అదేంటంటే సర్ప్రైజ్. ఏంటిది? బ్యాగ్ ఓపెన్. నా మేనల్లుడిది ఆల్బమ్ వచ్చేసింది. ఫ్రంట్ క్యామ్ తో తీస్తున్న లెటర్స్ అన్ని ఇట్లా పడతాయి చూడండి. కొంచెం బ్యాక్ వెళ్ళాలి. ఓకే, ఇది వచ్చేసి క్యాలెండర్. ఓకే, క్యాలెండర్ 2025ది. మనకి ఇంకా 1 మంత్ టైం ఉంది కాబట్టి తర్వాత పెట్టిద్దా. నెక్స్ట్ ఆల్బమ్. క్రెడిట్ సెరమనీ చూస్తున్నారా? బాగుందా? ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఒక్కొక్క ఫోటో చూపిస్తాను అన్నమాట. ఇదైతే ఆల్బమ్ పైన మెయిన్ ఫోటో. ఓకే, ఫస్ట్ ఓపెనింగ్ ఖాళీ. నెక్స్ట్ మా తమ్ముడు వైఫ్, ఇద్దరు పిల్లలు. ఇంకా ఇక్కడ ఉయ్యాల వేశారు స్టేజ్ పైన. పంతులు గారు పూజ జరుగుతుంది. నెక్స్ట్ ఫోటోలో తమ్ముడు ప్లేట్లో వాడి నేమ్ రాస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ పూజ స్టార్ట్ అయిపోయింది చూడండి. నేను, మరదలు, తమ్ముడు కూర్చున్నాం. నేమ్ సెట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేనే వాడి చెవిలో నేమ్ పెడుతున్నాను. తర్వాత పెద్దక్క, తర్వాత చిన్నక్క, తర్వాత మమ్మీ, తర్వాత అమ్మ, మా పిన్ని, ఇంకా మా మరదలు బాబుతో. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు. సో పేర్లు చెప్పుకుంటూ పోతే లెంత్ అవుతుంది కాబట్టి చూసేయండి ఫొటోస్. ఇక్కడ చూడండి, నేను మా వారు ఉయ్యాలలో వేస్తున్నాం. మొత్తం అంతా మా చేతుల మీదుగానే జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీ అన్నమాట. అందుకే నా పిల్లల ఫొటోస్ కంటే కూడా వీడి ఫొటోస్తో ఎక్కువ ఎక్సైట్ అవుతున్నా. యాక్చువల్గా మా పిల్లలవి అసలు ఏవి ఆల్బమ్ చేపివ్వలేదు, అంతా పెన్ డ్రైవ్లోనే ఉంటాయి. సో ఇది మా ఫ్యామిలీలో మొదటి ఆల్బమ్ అన్నమాట. ఇదంతా తమ్ముడు వాళ్ళ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్, కొలీగ్స్, మా పొట్టోడు. నెక్స్ట్ అన్నీ చూడండి.
ఇది నా మేనకోడలు, వాళ్ళ కూతురు అన్నమాట. తమ్ముడు అంటే ఈ తమ్ముడు కాదు, మా ఇంకొక బ్రదర్, వాడు రాలేదు, కేవలం పాపని పంపించాడు. వీడు ఆడపిల్ల లేరు కాబట్టి వీడే చూసుకుంటారనమాట, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సొంత కూతురులాగా. అందుకే మా మేనకోడలు అన్నాను. కాకపోతే ఏంటి, అవుననే చెప్పాలి. అన్న చెల్లెలు వీళ్ళిద్దరు. నా చిన్న బాబు అయ్యా, నా మేనల్లుడు. మా ఫ్యామిలీ వచ్చేసింది చూడండి. నేను, మా చిన్న బాబు, మా పెద్ద బాబు, మా వారు, మా తమ్ముడు, మా మరదలు చిన్నోడు. మేము ఏం పెట్టామో చెప్పండి ఎక్స్పెక్ట్ చేసి మా అల్లుడికి. మా తమ్ముడు, మా ఆయన. పెద్దోడు మా మరదలు. ఇక్కడ మా తమ్ముడు మా ఫ్యామిలీ మొత్తంతో దిగాడనమాట. నేను, మమ్మీ, చిన్నక్క, పెద్దక్క, మరదలు. వీళ్ళంతా చిన్నక్క ఫ్యామిలీ, వీళ్ళంతా మరదలు ఫ్యామిలీ. ఇది మా ఆయన, మా తమ్ముడు. నా వీడియో మీరు సరిగ్గా చూస్తున్నారంటే ఈ వాచ్ ఏ బ్రాండో చెప్పండి. ఒక పెద్ద ఫోటో. మా తమ్ముడు, చిన్నక్క, పెద్దక్క, నేను, మరదలు. ఈ ఫోటో బాగుంది కదా. మీకు ఇందులో ఏ ఫోటో నచ్చింది ఖచ్చితంగా చెప్పండి. ఇది చిన్నక్క ఫ్యామిలీ, ఇది పెద్దక్క ఫ్యామిలీ, ఇది నా ఫ్యామిలీ. నెక్స్ట్ ఇంకా చిన్నోడి ఫొటోస్, పెద్దోడి ఫొటోస్. ఇవన్నీ ఎవ్రీ మంత్ గుర్తుండడానికి తీసిన ఫొటోస్. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ అని ఉంటాయి, అన్నీ ఉంటాయి చూడండి. ఈ ఆల్బమ్ మీకు సోదనిపిస్తుందా, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మీకు ఎలా అనిపించింది మా మెమొరీ అనేది? మీకు కూడా ఇలాంటి మెమొరీస్ ఉన్నాయా? ఉంటే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.
ఇవి ఎవ్రీ మంత్ ఫొటోస్, 1 month 2 months 3rd month ఇట్లా వచ్చిన ఫొటోస్ అన్నమాట. తీసిన ఫొటోస్ అన్నీ మేము ఫోటోగ్రాఫర్తో చెప్పి యాడ్ చేపించాము. చూడండి ఫ్రెండ్స్, పొట్టడి ఫోటోషూట్ ఫస్ట్ బర్త్డేకి. ఇది మొత్తం పార్క్లో తీసింది ఫొటోస్ ఇవన్నీ. బాగుందని యాడ్ చేపించాము ఈ ఫోటో. చూడండి, మా చిన్నోడికి లేడీ గెటప్ కూడా వేసినాము. అది ఫ్యాన్సీ డ్రెస్ కాదు, చున్నీని అట్లా కట్టేసి చోకర్ పెట్టేసినాము. చిన్నది, ఎంత బాగున్నాడు కదా, క్యూట్ క్యూట్ గర్ల్ లాగా. సో ఫైనలీ ఎండ్ ఆఫ్ ద ఫోటో. ఇది తమ్ముడు, మరదలు, పెద్ద బాబు, చిన్న బాబు. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ ఫోటో. సో గైస్, ఎలా అనిపించింది ఈ వీడియో? ఎందుకింత అనుకుంటున్నారు కదా, వెయిట్. మేము మా పిల్లల సెరమనీస్, బర్త్డేస్, పార్టీస్ ఏమైనా సరే ఇలా పెన్ డ్రైవ్లో పెట్టి స్టోర్ చేస్తాం. ఫస్ట్ టైం ఆల్బమ్ చేయించినాం కాబట్టి ఎక్సైట్మెంట్ అనమాట. పిల్లల ఆల్బమ్స్ ఎప్పుడు ఎవరింట్లోనే చేయించలేదు మేము, చాలా తక్కువ. పెద్దక్క వాళ్ళు మాత్రం ఎవ్రీది చేయించి పెట్టుకున్నారు. కాకపోతే ఇప్పుడంతా పెన్ డ్రైవ్లు వచ్చేసినాయి, మంచిగా సెల్లు వేసుకొని చూసుకోవచ్చు ఎక్కడంటే అక్కడ అని ఆల్బమ్స్ ఏం చేయించలేదు. ద ఫస్ట్ టైం మా చిన్నల్లుడితోని ఆల్బమ్ స్టార్ట్ అయింది. సో నాకు కూడా ఈ ఆల్బమ్ చూసిన తర్వాత చేయించుకోవాలనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు టీవీ చూడాలి, టీవీ చూసే ఇంట్రెస్ట్ ఉంటుందని లేదు కదా. సో ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు కాసేపు బోర్ కొట్టకుండా ఉండాలంటే చిన్నప్పుడు మనం ఆల్బమ్స్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళం కదా. సేమ్ అదే టైప్లో ఎవరన్నా వస్తే ఇంట్లో కూర్చున్నప్పుడు సోఫాలో కాస్త ఇది రిలాక్సేషన్ కోసం ఆల్బమ్ పెట్టినామంటే ఎంజాయ్ చేస్తారు, రైట్? బాగుందా వీడియో? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మెమొరీస్ని మీరు కూడా దాచిపెట్టుకోండి, చాలా బాగుంటాయి. పెద్ద అయిన తర్వాత పిల్లలకి చూపించవచ్చు. మీరు ఇలా ఉన్నారు చిన్నప్పుడు, మేము ఇది చేసాము, మీకు ఫంక్షన్స్ అది ఇదని చెప్పొచ్చు, చాలా బాగుంటుంది. సో చేస్తారు అందరూ, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే చిన్నదో పెద్దదో చిన్న ఫంక్షన్ పెట్టేసి ఇలాంటి ఆల్బమ్స్ ఏమైనా చేయించుకున్నామంటే వావ్, అసలు ఇంకా మర్చిపోకుండా ఉంటుంది అన్నమాట మెమొరీ. నేను కూడా చెప్పిద్దాం అనుకుంటున్నా. పెన్ డ్రైవ్లో ఉన్న ఫొటోస్ అన్నీ కాపీ చేసి పంపించేసి ఒక 2 ఆల్బమ్స్ చేయించిన అంటే పిల్లలకి చూపించవచ్చు అని నా థాట్. ఏమంటారు మీరు? నా ఐడియా బాగుందా? బాగుంటే కామెంట్లో పెట్టండి బాగుందని. బాగాలేకపోతే పెన్ డ్రైవే బెటర్ అంటే పెన్ డ్రైవే బెటర్ అని చెప్పండి. సో మీరు ఏది చెప్తే అదే. ఓకే ఫ్రెండ్స్, బాగుందా? బాయ్ మరి. కీప్ వాచ్ మై ఛానల్.